759. 750. ఇది తీసుకుంటావా నీ ఇష్టం. అదే తీసుకుంటా. 759 ఇది. 750. ఓకే ఇది తీసుకుంటా. కనబడుతుంది 59 అది, ఇది 50. నీ ఇష్టం. ఏది 9 గ్రాములతో నాకేం ప్రాబ్లం లేదు, నేను తింటా. 59 నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా. పట్టుకో. ఇది సేమ్ ఉంది. మటన్ చికెన్ రెండు సేమ్ ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ మంచూరియా ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. మటన్ మంచూరియా అడ్రస్ జరుపు. చికెన్ ఫ్రైడ్ రైస్ జోకున్నాము. నాకు 759 గ్రాములు, నీకు 750 గ్రాములు అనమాట. ఒక 9 గ్రాముల తేడానే, కాకపోతే ఇంకా బాగా పెద్ద మొత్తం కాబట్టి అట్లా 759 డిసైడ్ అయ్యిండు. నేను 50 అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. మటన్ మంచూరియా ఎంత పెట్టుకున్నాం బావా? మటన్ మంచూరియా 150 గ్రామ్స్. 150 గ్రామ్స్ మటన్ మంచూరియా దొరకదే అని అనుకున్నాము. కాకపోతే నాగేంద్ర రెస్టారెంట్ లో మటన్ మంచూరియా దొరుకుతుంది. అదొకటి. ఫ్రైడ్ రైస్ కూడా ఇట్లా సాఫ్ట్ గా మంచిగా ఉంటది అనమాట, కూరగాయలతోని. ఇంకో చికెన్ కూడా మంచి పక్కకు ఫ్రై చేసి వస్తుంది అనమాట. మేము అదినమోటో వేయకని చెప్తాము కాబట్టి అదినమోటో వేయలేదు. దీనిలో కూడా కలర్ వేయలేదు. మటన్ మంచూరియాలో కూడా కలర్ వేయకని చెప్పినాము, కలర్ వేయలేదు. మంచిగా అంటే ఏసీలో వేయలేదు, ఏనట్టు అనిపిస్తుంది. మరి ఈ అరిటాకులో సర్వ్ చేసుకున్నాం అనమాట. సూపు పెరుగు కూడా వచ్చింది అనమాట. అయితే ఈ ఛాలెంజ్ అనేది 500 తోని ఛాలెంజ్ చేయబోతా ఉన్నాం అనమాట. అదే అంటే ఈ తిండి పోటీలనే డిసైడ్ అయిపోతుంది అనమాట. మళ్ళా పెట్టుడు అనేది ఏమి ఉండదు అనమాట. ఈ 500 అంటే ఈ తిండి పోటీలనే తెలియబోతా ఉన్నది. ఒక 500 ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది ఇక్కడికే డిక్లేర్ కాబోతా ఉన్నది. ఆ 500 కొనుక్కోవచ్చు. అంటే అదే బాగా గెలిస్తే బాగా వచ్చేస్తాయి, నేను గెలిస్తే నాకు వచ్చేస్తాయి అనమాట. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు. ఈ మటన్ మంచూరియా ఉన్న చికెన్, ఇది దీనిలో వచ్చిన ఫ్రై చికెన్ అనేది మంచిగా స్పెషల్ గా వస్తుంది పక్కకి ఫ్రై. అంటే దేనినైనా దీనిలో కలిసి వస్తుంది కదా. అంటే నార్మల్ గా బయట తీసుకుంటే దీనిలో కలిసి వస్తుంది. ఒక్క ముక్క కొంచెం కూడా అటు ఇటు తేడా కాకుండా మరి జోకి పెట్టుకున్నాం అనమాట. లేదు అయినా కానీ నాకు తేడా అయింది. ఇది మటన్ నేను అంటుంది 759, ఇది అయింది. అది మటన్ అయితే ఇద్దరు ఒప్పుకున్నా కదా, నేనేమంటాను కానీ. సరే ఆనియన్స్ అయిపోవాలి. నిమ్మకాయలు కూడా 3 నిమ్మ అయిపోవాలి. అదే కదా మంచిగా టేస్ట్ హ్యాపీగా తినాలి. అవును, ఫస్ట్ ఎప్పటికీ మేము టేస్ట్ చెప్తలేం కదా. అయితే ఒక్కొక్క పీస్ తిని టేస్ట్ చెప్తాం. మటన్ మంచూరియా టేస్ట్ చేస్తానా? మటన్ కదా ఎట్లుందో అనుకున్నాం కానీ మంచి సాఫ్ట్ ఉడికించారు. ఇట్లా మెత్తగా మంచి సాఫ్ట్గా ఉంది, మంచిగా ఉంది. చికెన్ ఫ్రై పీస్లో కూడా ఒక పీస్ తిందాం. రెండు తిన్నావా? ఒకటే చిన్న ముక్కనే తిన్నా. ఓకే 1 2 3 స్టార్ట్. ఇక తిందాం, మొత్తం అయిపోవాలి. నేను ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కొన్నప్పుడు అండ్ ఫ్రైడ్ రైస్ మనం తినేటప్పుడు సాస్ పోసుకుంటూ చూసిన, కానీ ఇట్లా సూప్ పోసుకుంటూ ఎక్కువ రాదు కదా. అవును.
నిమ్మ మొక్కలు అన్ని వెండుకున్నా. నిమ్మ మొక్కలు కూడా కావుంటుంది. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లా మటన్ నంచుకుంటే మస్తు వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం తినడం కదా, నాకు అట్లా అనిపిస్తుంది కావచ్చు. మటన్ మంచిగా అయిపోతుంది. చికెన్ ఫ్రైడ్ రైస్లో ఇది సూప్ నచ్చుకుంటే అంత టేస్ట్ అనిపిస్తలేదు. అంటే నార్మల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ తింటేనే మంచి అనిపిస్తుంది. అయ్యో, ఈ విషయం ముందే చెప్పాలి కదా, తొందరగా జారుతుందని నేను సూప్ పోతాను. ఏమైంది లక్ష్మి, ఏమైంది? తినలేకపోతున్నావా? పుండు మీద కారం జరగదంటే ఏ పుండు? ఎక్కడ పుండు అయింది? కొంచెం బాగన్నా గుంజి ఇష్టం, ఓడిపోవాలనుకుంటావు. విన్నర్ పెరుగు తాగిన, ఆనియన్స్ తిన్నా, నిమ్మకాయలు మొత్తం ఎండుకున్నా. ఓకేనా, రైస్ మొత్తం అయిపోయింది. చాలా బాగుంది. కాకపోతే ఈ సూప్ పోసుడు వల్ల కొంచెం దాన్ని అంటే ఆ ఫీలింగ్ అనేది పోతుంది అన్నట్టు. మనం సాస్ పోసినా కానీ అంటే కెచప్ వేసుకొని తింటాం కదా ఫ్రైడ్ రైస్లో. అంటే మేము అంటే ఎవరు తింటారో తెలియదు కానీ మేమైతే ఇక్కడ మా జమ్మిగుంట్లో అయితే కెచప్ వేసుకొని తింటాం. ఇది నాగేంద్ర రెస్టారెంట్లో తెచ్చిన ఇదన్నట్టు ఫ్రైడ్ రైసు. కాబట్టి వీళ్ళు చూపించిండ్రు. జమ్మిగుంట్లో అయితే ఎక్కువ శాతం అంటే జమ్మిగుంట్లో వేరే ఎక్కడ తెచ్చినా రెస్టారెంట్లో కాకుండా ఎక్కడ తెచ్చినా కానీ కెచప్ ఇస్తారు. ఎక్కిలేస్తాయి. అయితే కెచప్తోనే తింటాం అన్నట్టు. ఎక్కువ మేము ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు కెచప్తో తింటాం. ఆ కెచప్ వేసుకుంటే కూడా టేస్ట్ ఉండదు. అంటే ఓన్లీ కెచప్ టేస్టే ఉంటుంది. ఇదే నార్మల్గా తింటే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. అసలు నార్మల్గా ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా నార్మల్గా తింటే ఏది వేసుకోకుండా తింటే మస్తు సూపర్ అనిపిస్తుంది కదా. నీకు నంచుకున్నాడు బాగా అలవాటు బావా. నువ్వు అన్నంకి ఖచ్చితంగా ఏదో ఒకటి అప్పడము, ఆమ్లెట్ ఏదో ఒకటి నంచుకుంటావు. అది నీకు ఎప్పుడైనా నేను అన్నం తినేటప్పుడు 4 ఆమ్లెట్లు, 2-3 అయినా 4 అయినా అసలు ఆమ్లెట్లు అంటుంటానట్టు. అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా తింటూ ఉంటా, ఆమ్లెట్లు తింటుంటా. ఉత్తన్నం అసలు ఎప్పుడు తినడు, అప్పడం అని ఉండాలి. ఒక 4 ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ ఒక 4 ఎగ్స్ తింటా ఖచ్చితంగా. అట్లా తింటుంటానట్టు. అంటే నార్మల్గా అయితే అంటే తిండి పొట్టిలో తినా, నార్మల్గా అయితే అట్లా తింటుంటానట్టు. అందుకని చెప్పి నాకు అలవాటు అయిపోయింది. మటన్ చికెన్ అది అట్లనే ఉన్నది. అంటే కొంచెం అంటే ఇంతుండేనా గింత ఉండేనా? దాంట్లో కొంచెం ఉండే కొంచెం తిన్నావు నువ్వు.
అది మొత్తానికి మటన్ మిగిలింది, చికెన్ మిగిలింది. ఇక మెల్లమెల్ల తింటది. ఇక నాదైతే నేను తిన్నా మంచిగా ఆల్మోస్ట్ 1 kg దగ్గర ఇక తినగలిగినాం అనమాట. తొందరగా తిన్నాం. ఎట్లాగో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఏమైనా తొండి చేసినా చూడండి జనులారా, మీరు ఏమన్నా అంటే మళ్ళీ తొండి అంటారు. ఇక గింత మిగిలిన కానీ తొండి అంటే ఘోరం ఉంటుంది. అవలాల అక్కరాల జరల నువ్వు చేసినప్పుడే అన్నారు. వాళ్ళ పేర్లు గుర్తుంచుకుంటే అయిపోవు. ఎప్పటి కిరణ్ తొండి చేస్తారు, కిరణ్ తొండి బిజపతి తొండి చేస్తారు. దాసిన వాటి గురించి అప్పుడప్పుడు దాస్తుంటావు కదా, ఇక వల్ల కాలేదు అన్నప్పుడు దాని గురించి అన్నారు. వాళ్ళు దాని గురించి కాదు అన్నది. అయినా తొండి చేస్తావా అంటారు. ఇంత మిగిలినాక కూడా తొండి అని అంటే ఇక ఘోరం. ఇప్పుడైనా ఇక తీసుకుంటున్నా. ఇవి కూడా ఎక్కడ డబ్బులో కాదు, కూరగాయలకి ఇచ్చిన పైసలు. చెప్పన్నా బాబు ఇప్పుడు అది అవి నా దగ్గర ఉన్నప్పుడు నా పైసలు. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ కూరగాయలకి ఇచ్చుడు అవుతుంది, మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చుడు అవుతుంది, తీసుకుంటుంది. అంటే ప్రతిదానికి దేనికో దానికి ఒక బట్టల కంటే తప్ప నేను ప్రతిసారి పైసలు ఇస్తూనే ఉంటా. ఒక బట్టలకు ఏదైనా కొంటా అంటే, ఎందుకంటే ఉట్టిగా వేస్ట్ అయితే ఎందుకు అని చెప్పి పైసలు అంతే తప్ప మిగతా ఎప్పుడైనా వచ్చి పైసలు ఇస్తూనే ఉంటా. అవును, అంటే తిండి పోటీలలో గెలిచిన పైసలు కూడా గెలిచినప్పుడు ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు. ఎంకేటీవీ మాట ముచ్చట్లో పెట్టడం జరిగిందనమాట. అంటే ఒక పోటీలో 500 పెట్టండి, అప్పుడే తీసుకోండి, అప్పుడు మీకు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందుకోసమనే ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం అనమాట ఈ ఛాలెంజ్ 500 పెట్టి. కాకపోతే ఓడిపోవడం చాలా బాధాకరం. నేను ఎప్పటికి పైసలు ఇస్తుంటా, ఎప్పటికి పెట్టుకుంటే 500 పెట్టుకుంటే ఎప్పటికి పెడుతుంది, మళ్ళీ అన్ని కొనుక్కుంటుంది. అది నాకు ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే కొనుక్కుంటే ప్రాబ్లం అన్నట్టు. కొనుక్కునుడు ఎందుకు మొత్తం అబ్బాయిలు మొత్తం అవసరమైన ఖర్చులు చేస్తారు, అమ్మాయిలు అసలు అనవసరమైన ఖర్చులు చేస్తారు అన్నట్టుగా చెప్తాను నువ్వు. ఇక ఎందుకు ఒక్కసారి గెలిచా ఎన్నోసార్లు గెలుస్తున్నా, 500 అని అనుకున్నప్పటి నుంచి. నాకు కూడా ఉన్నారు వెనుక, అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బాగానే మంది ఉన్నారు. నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు లొల్లి అయింది. నేను లేదు అంటే లొల్లి పెట్టుకుంటావా నువ్వు? ఇట్లా అంటాను కదా అని అంటానా. సరే, మటన్ మంచూరియా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఎప్పుడైనా చికెన్ మంచూరియా తింటా ఉంటాం కదా, ఈ మటన్ మంచూరియా అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. కాకపోతే ఎంతైనా అంటే కొంచెం గొర్రె అనిపిస్తుంది, జర గొర్రె మేకను అనిపిస్తుంది. నాకు చెప్పరాలేదు, అదే చికెన్ అయితే మంచిగా మస్తు సూపర్ ఉంది. చికెన్ అయితే చికెన్ ఎటువంటి ప్రాబ్లం. చికెన్ ఫ్రైడ్ రైస్ లా చికెన్ ఇచ్చుడు మస్తు గ్రేట్ అనిపించింది, మంచి అనిపించింది నాకైతే. ఇంత చికెన్ మళ్ళీ మామూలు చాలా చికెన్ ఇస్తారు, ఆ కోటింగ్ మాత్రమే పిండి, మిగతా అంతా చికెన్ సూపర్ అనిపిస్తుంది అసలు. చికెన్ అయితే ఫ్రెష్ ఉంది. ఇది కూడా మంచిగా, అంటే మటన్ ఉంది దీనిలో, అంటే మటన్ మంచూరియాలో మటన్ ఉన్నది. బట్ ఏంటంటే కొంచెం ఫీల్ ఎందుకో అది తెలుస్తుంది అనమాట. మన కూర అయితే మసాలాలు వేసి మటన్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే మటన్ మంచూరియా తినగలుగుతారు అనిపించింది నాకు. మేమైతే కొంచెం మటన్ మంచూరియా తినట్టు కష్టమే. ఇంకా ఎందుకంటే మటన్ కర్రీ అయితే మంచిగా మసాలా మునిగి ఉంటది కాబట్టి అట్లా లంచుకొని తింటే మస్తు అనిపిస్తుంది. అవును, మళ్ళీ పక్కబట్టి స్పైసీ తగులుతా ఉంటది, అదొకటి కొంచెం డిఫరెంట్ అనిపించింది. నేను అన్నం తినే లోపు ఇవన్నీ నంచుకోడు ఇవన్నీ అయిపోయింది. నువ్వు నంచుకొని కథం పట్టు చేసేసినావు. నేను ఎట్లాగో నంచుకొని తినడు, ఇట్లా ఏదైనా పక్కకి నంచుకొని తినడు నాకు అలవాటు అన్నట్టు. ప్రతిసారి అప్పడాలే కాకుండా ఖచ్చితంగా ఆమ్లెట్లు ఖచ్చితంగా తింటా, లేకుంటే బాయిల్ ఎగ్స్ తింటా, లేకుంటే ఏదైనా పిండి పదార్థం ఏదైనా మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ ఏదైనా ఏమంటానట్టు ఖచ్చితంగా నార్మల్ రోజు అయితే అదే లక్ అయింది. సరే, ఇంకా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ 500 ఉండబోతా ఉన్నది. ఆ 500 ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది చూద్దాం. ఎప్పటికీ నువ్వే విన్నా అవు బా. ఒక్కోసారి దేవుడు నా అందరం కూడా ఏం లేదు, దీని దగ్గర 1500 రూపీస్ ఉన్నాయి అంతే. ఆ 1500 రూపీస్ అయిపోయినాక ఏముండదు లాస్ట్ కి. మళ్ళీ ఆ 1500 పెట్టి నేను దాన్ని 3000 4000 వేయాలని అనుకుంటా ఉన్నా. సరే కాసుకో, చూద్దాం. గెలుపు ఓటములు అనేవి సహజము. మేము ఓటమిని కూడా మంచి హ్యాపీగా సంతోషంగా స్వీకరిస్తాం. నెక్స్ట్ ముందుంది ముసళ్ళ పండుగ, ఓకేనా? అదే 500 పెట్టి ఈసారి నాకు ముసళ్ళ పండుగనా ముసళ్ళు అంటే ఇది వాన ముసరా ముసళ్ళ పండుగ అంటారు కదా అందరు అనే విధంగానే నేనన్నా. అందరూ ఎప్పుడన్నా నాతో ఎవరు అనలే కదా, మరి వచ్చి మీతో ఎవరు అందే భయపడి భయపడి నాకెందుకు భయపడతారు. మెల్లమెల్లగా ఇవి కూడా తినేస్తా, నిమ్మకాయ వండుకొని. బాగా ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలన్నాడు. ఆ ఉల్లిగడ్డలు నంచుకొని తింటానే సరే టైం అయిపోయింది. మరి అంతే, నేను తిన్నా కదా గిన్నెన మొత్తం ఇది 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 అన్ని ఇట్లా వేస్తాను, కొంచెం వెనుక పడతాను.
ఇదండి వీడియో. మొత్తానికి అయితే నేను గెలుచుకోవడం జరిగింది. 500 రూపీస్. 500 రూపీస్. ఇంకా మళ్ళీ నాకే వస్తాయి కదా ఇట్లా ఎట్లా చూద్దాం. మళ్ళీ ఇది తెచ్చినైతే నేనే. ఇది ఏది ఈ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ బోర్డు పెడదాం అంటే తెచ్చి చెప్పుకోవద్దా ఇక. నేను చేసినప్పుడు ఎంత ఉత్సాహంగా చెప్తాను, నేను చేసినప్పుడు నేను ఇది చేసిన అది చేసిన ఎట్లా చెప్తాను అట్లా చెప్తాను. ఇది కొనుకొచ్చింది నేనే, దీనికి పైసలు పెట్టేది నేనే. ఇది ఏది చికెన్ ఫ్రైడ్ రైస్ కి నాగేంద్రలో తెచ్చింది నేనే. మటన్ మంచూరియా నేనే తెచ్చిన. ఇంకా డిసైడ్ చేసింది కూడా బావనే. నెక్స్ట్ టైం నేను డిసైడ్ చేస్తా. అన్ని నేనే అంటాను కదా, నేనే. అప్పుడు తర్వాత గెలిచేది కూడా నేనే. నువ్వు ఏది పెట్టినా నేను గెలుస్తా. చూద్దాం. ఓకేనా? నేను తెచ్చినా కదా, అయితే నువ్వు తెస్తావా మరి? పోయి నేనే తెస్తా. ఓకేనా? నేనే తెచ్చిందే ఉంటది. ఓకేనా? నేను డిసైడ్ చేసి నేను తెచ్చిందే ఉంటుంది. నెక్స్ట్ 500 కూడా ఎవరు గెలుచుకుంటారు ఏందనేది కూడా చూద్దాము. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.